ఏండి ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇగోండి హిమజ మా నేహ ఇద్దరు నన్ను వెటకారిస్తున్నారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని. ఇగోండి మేము ఎక్కడున్నామని చూస్తున్నారా? వైజాగ్ ఉడా పార్క్లో ఉన్నామండి. ఉడా పార్క్ చాలా బాగుంది. పెద్ద పెద్ద పచ్చని చెట్లతో ఎక్కడికక్కడ పచ్చగా పూల తోటలు, తీగలతో అల్లుతారు కదా చెట్లు, అవి ఎంత బాగుందంటే చూడడానికి. నేను ఫస్ట్ టైం వెళ్ళడం. వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా ఆర్కే బీచ్ అది అలా చూసుకొని వచ్చేయడమే. కానీ ఫస్ట్ టైం నేను హుడా పార్క్ అంటే ఏమనుకునేదాన్ని అంటే ఆ పక్కనే తేనేట పార్క్ అని ఉంటుంది, అదే గల ఉడా పార్క్ అనుకునేదాన్ని. కానీ ఇందులోకి వచ్చినాక నాకు తెలిసింది ఇంత పెద్ద ఉడా పార్క్ ఉన్నదా అనేసి. చాలా బాగుందండి. ఇక్కడ ఉడతలు చూడండి, ఎన్ని ఉడతలు ఉన్నాయంటే అన్ని ఉడతలు ఉన్నాయి. చాలా ఉడతలు ఉన్నాయి. మేము తీసుకెళ్ళిన ఫుడ్ కొంచెం అలా మీదనేస్తే అన్ని ఉడతలు వచ్చినాయి. కాకి కూడా వచ్చింది. నాకు లేదా ఫుడ్డు, నా పార్టీ లేదా పుష్ప అన్నట్లు. కానీ అది ఎందుకో తినలేదు, ఎగిరిపోయింది వెంటనే. కానీ ఉడతలన్నీ తింటున్నాయి. చాలా ఉడతలు ఉన్నాయండి. చెట్టు ఎక్కుతూ దూకుతూ పడుతూ ఉడతా ఉడతా ఊచ్, ఇక్కడికి వెళ్ళా ఊచ్, ఆ పాట గుర్తుకొస్తుంది. ఉడతలు చూస్తుంటే చిన్నప్పుడు భలే పాడుకునేవారు మేము ఉడతలు చూసినప్పుడల్లాను. చూడండి ఎన్ని ఉడతలు ఉన్నాయో. ఈ మధ్యకాలంలో ఇన్ని ఉడతలు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. అసలు ఉడా పార్క్ ఎందుకు వెళ్ళామనుకుంటారా? మా రిషికి ఫోటోషూట్కి వెళ్ళామండి. అసలు మేము వెళ్ళేటప్పటికి వర్షం కొంచెం మబ్బు మబ్బుగా ఉన్నది. సరేలే నేనేమనుకున్నాను, ఫోటోషూట్ కాస్త పిక్నిక్ అయిపోయిందనమాట. 10 మందికి దగ్గర దగ్గర 10 మంది వెళ్ళామన్నమాట. మేమేమనుకున్నాం అంటే చక్కగా ఫోటోలే కదా ఏమన్నా పుచ్చుకు అని ఒక 4-5 ఫోటోలు తీసేస్తారు, తర్వాత వైజాగ్ అంతా తిరిగి వచ్చి అనుకున్నాం. కానీ ఒక్క ఫోటో గంట 2 గంటలు పడుతుందన్నమాట. అలా అయిపోయింది. ఇగోండి నేను కాస్త విరామం దొరికిందని వీడియో తీసుకుంటున్నాను. పార్క్ కొంచెం సగభాగం అయ్యేది నేను వీడియో తీస్తున్నాను. మన జాను చుట్టూ తిరుగుతుంది. ఇగోండి ఇది గడ్డి ఉంటుంది కదా అట్టలాగా, దాంతో చేశారు. ఒక తల్లి బిడ్డను ముద్దాడుతున్నట్లు చూడండి. ఎంత పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి కదా, ఫ్లవర్ వాజులాగా అలాగా. ఇగోండి మా రిషి కష్టాలు ఎవరికి రాకూడదు, అన్ని కష్టాలు పాపం. అది డ్రెస్ వేసుకొని ఇటు తిరుక్కొని కెమెరా మళ్ళీని నవ్వమ్మ నవ్వమ్మ అంటే అదేమీ నవ్వలేకపోయేది. మా రాము నాకెందుకు వచ్చిన బాధని డ్యాన్స్ వేసుకుంటుండే పక్కనే. మేము ఎప్పుడు ఈ ఫోటోషూట్ అయిపోతే ఎప్పుడు వెళ్ళి బీచ్లో పడిపోదామా అని చూస్తున్నాం. ఇగోండి చూసారా ఫ్లవర్ వాజులు అవి ఎంత బాగున్నాయి కదా, చక్కగా చుట్టూ పచ్చని చిన్న చిన్న చెట్లతో పూల చెట్లతో చాలా బాగుంది కదా. దగ్గర నుంచి తీసాను అనమాట. ఇగోండి ఇది ఇందాక చెప్పాను కదా, ఒక బిడ్డని తల్లి ముద్దాడుతున్నట్టు నాకు చాలా నచ్చింది ఇదైతే. ఎవరైనా వైజాగ్ వెళ్తే ఉడా పార్క్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అటు పక్క అంతా పిల్లలకి ఆడుకోవడానికి ఆటికి ఉన్నిందంట, చిన్న పార్క్ లాగా. అటు కాసి వెళ్ళి వచ్చేసిండ్రు మా పిల్లలంతా. ఇగోండి ఫోటోషూట్ ఉడా పార్క్లో అయిపోయింది. మేము బయలుదేరుతున్నాం బీచ్లో కొన్ని ఫోటోలు తీసుకోవడానికి. ఇగోండి బీచ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ బీచ్ కూడా ఉడా పార్క్ కింద ఉంటుందండి. చాలా బాగుంది ఇక్కడ. నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. ఎప్పుడు మేము ఆర్కే బీచ్లో వేసవి సెలవులు వెళ్తాం అనమాట. వేసవి సెలవులు వెళ్ళి ఆర్కే బీచ్లో మునిగి వచ్చేయడమే. ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం అనమాట. చాలా బాగుంది కదా. కానీ ఏంటంటే పిల్లలకి బట్టలు అవి తీసుకురాలేదు, ఎందుకంటే చలికాలంలో ఇంకా వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, చల్లగా ఇక్కడ కూడా నిలబడలేకపోతున్నాం, అంత చల్లగా గాలి వేసేస్తుంది. చాలా చల్లగా గాలి వేసేస్తుంది, తర్వాత చలేస్తుంది. మేము దిగాల వద్దా అని ఆలోచిస్తుంటే మా పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయి ఫ్యాంటలు ఎగ్గొట్టి నీటిలోనూ ఆడేస్తుంటారనమాట. ఎంత మనం పిల్లల్ని నీళ్ళు చూస్తే కంట్రోల్ చేయలేం కదా, కానీ కంట్రోల్ చేయాలి. పెద్దలు ఉంటేనే బీచ్లోకి దిగనివ్వాలి, లేకపోతే దిగనివ్వకూడదు. ఇగోండి వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా. నిజంగా నా వరకైతే అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళమైనా ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాం. అది వైజాగ్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఏ సాయంత్రం పూట ఏ సండే పూట అలాగా బీచ్ ఒడ్డుకి వెళ్తే చాలండి, ఎక్కడ లేని మనశ్శాంతి ప్రశాంతత హాయిగా అనిపిస్తుంది కదా. చాలా బాగుంది కదా. ఇగోండి ఇక్కడ కొన్ని ఫోటోలు తీస్తున్నారు అనమాట మా రిషికి.
పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. పిల్లలు ఎంత వద్దన్నా కూడా కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. బీచ్లో దిగి ఆడుతూనే ఉన్నారు. ఇగోండి మా కొండ చలి బాగా వేస్తుంది, చీర కొనుక్కుంటుంది. మా చిన్నది కూడా నిద్రపోయింది, మా తమ్ముడాల పాప. ఇగోండి ఒకటే గెంతుతుండ్రు, ఒరే బాబు బట్టలు లేవు తడిసిపోతే ఈ చలికి ఉండలేరన్నా కూడా వినట్లేదు. ఫ్యాంటలు మడతెట్టి మరీ బీచ్లోకి దిగుతున్నారు, ఆడుతూనే ఉన్నారు. ఎంత కేకలేసినా కూడా వినట్లేదు. ఇగోండి మా హిమేష్ సగం ఫ్యాంటే తడిపించుకున్నాడు మొత్తం. చెప్పినా కూడా వినడు, ఎంత కేకలేసినా కూడా రావట్లేదు బయటికి. ఇవ్వండి కార్తీక్ కూడా హాయ్ చెప్తున్నాడు అనమాట వీడియోకి. అసలు మనకే నీళ్ళని చూస్తే ఆగబుద్ధి కాదు. ఇది చలికాలం కాబట్టి కొంచెం జంకుతున్నాం, కానీ అదే వేసవికాలం అయితే మనం కూడా మునగడానికి రెడీగా ఉంటాం కదా. చాలా బాగా అనిపిస్తుంది, పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇవ్వండి ఇక్కడ కొన్ని ఇక్కడ బీచ్లోకి వచ్చి ఫోటో తీసే లోపల కొంచెం సాయంత్రంలాగా అయిపోయింది. ఇవ్వండి వీడియో తీస్తున్నాను, వీళ్ళు ఫోజులు ఇస్తున్నారు అనమాట. వీళ్ళు ముగ్గురును కార్తీక్, రాజేష్, హిమేష్. ఇవ్వండి అందరూ ఫోటోలు అవి దిగుతూ చాలా ఆనందంగా ఉన్నారండి ఒక్కొక్కరును. చాలా బాగుంది కదా. ఇక్కడ కెరటాలు వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని రాస్తే అక్కడ వరకు కెరటాలు రావనేసి మా కుందన ఇదనమాట, అందుకే రాస్తుంది కానీ మట్టేస్తుంది. నేను దెబ్బలాడుతున్నాను, మట్టేస్తాను అని. చిన్నపిల్ల కదా తెలియదు. ఇగోండి ఈ పిల్ల చూడండి, అసలు కెరటాలతో నేను పరుగుల పందెం పెట్టుకున్నట్టు నేను రెడీ అన్నట్టు చూడండి ఎలా చేస్తుందో. చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలతోని. ఇగోండి ఇదంతా మా జాన్ ఇక్కడ ఇసుకతో ఇల్లు కట్టేసుకుంటుంది. ఇక్కడ ఉండిపోవడానికేమో, స్లాబ్ చలేస్తుందని లోపల కూర్చోవడానికేమో. చూడండి వచ్చే పోయే అలలతో సముద్రం అంతా ఎంత బాగుందంటే అంత బాగుంది. దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను వైజాగ్లో ఉండాలనే కోరుకుంటాను. మా రిషికి ఫోటో అతను స్టిల్స్ చెప్తున్నాడు అనమాట. మాకు ఓపిక పోయింది, కూర్చున్నాం. వీళ్ళు చెప్తున్నారు. ఇగోండి ఇక్కడ గుర్రం కూడా ఉన్నింది. గుర్రం ఎక్కించి పిల్లల్ని ఎక్కించి తోలడం అది ఎంత ఉంటుందేమో. ఇగోండి ఇదంతా గుర్రం చూడండి ఎలా తిరుగుతుండ్రో, ఒకరు కూడా ఎక్కలేదు ఎందుకో కానీ. చాలా ఇగోండి సాయంత్రం అయ్యేసరికి ఇది అంతా చాలా బాగా లైటింగ్తో చాలా బాగుంది. పెద్ద సిప్ అవుట్ ఇక్కడ వచ్చి ఆగింది. మా పిల్లలు ఆకలితో ఆవురు అంటున్నారు. వీళ్ళకి ఏం చేద్దాం, ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు కాలుద్దాం. నేను ఉడకపెట్టినవి ఉన్నాయి తింటారా అంటే లేదు కాల్చినవే అనేసి అన్నారు. ఇగోండి కాల్పిస్తున్నాం. ఈవిడ అప్పటికప్పుడు కాలుస్తుంది. ఉడకపెట్టినవి తీసేసుకోండి అమ్మ అన్నది. ఒకటి 30 రూపీస్ అంట, చాలా ఎక్కువ కదా. ఇంకా బీచ్ నుంచి బయలుదేరుతూ దారిలో సింహాచలం కొండ అనమాట. ఇది శంకు చక్రంతో ఉన్నిందనమాట. అక్కడ లైట్స్తో పెట్టారు పైన కొండ మీద, చాలా బాగా కనిపిస్తుంది. పైకి వెళ్ళడానికి లైట్లన్నీ పెట్టారు. రోడ్డు మార్గం కదా, ఆ రోడ్డు మీద లైట్లన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి అక్కడి నుంచి. ఇదంతా సింహాద్రప్పన్న కొండ. అదిగోండి మా ఊరికి వెళ్ళే దారిలోనూ సింహాద్రప్పన్న కొండ కూడా కనిపిస్తుంది. అది కూడా వీడియో తీసామన్నమాట. ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా ఉన్నింది. అసలు చూడండి ఎంత బాగుందో. మేము బిర్యానీ చేసుకొని వెళ్ళి వైజాగ్ కూడా పార్క్ అదంతా తిరిగేసి ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అయింది. ఇగోండి పైకి వెళ్ళడానికి, కొండపైకి వెళ్ళడానికి లైట్లు మెట్లా ఉన్నాయి కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. సింహాద్రప్పన్న ఓం శ్రీమన్నారాయణ.